గారెలు, ఓహో పులిహోర, దద్దోజనం. ఇవాళ రండి సార్, బంగ్లా నుండి రషీద్ గారు మీకోసం స్పెషల్ గా భోజనం పంపించారు. అవునా? ఎంతైనా మీరు మన్మథ్ రాజు సార్. మీరు కన్నుకి ఎడితే చాలు ఏ అమ్మాయినా మీ ఒళ్ళో పడాల్సిందే. భోజనం పంపిందనే ఆనందం ఉంది కానీ తినే అదృష్టమే లేదు. అయ్యో ఏమైంది సార్? శనివారం ఒంటిపూట భోజనం మొక్కేసుకున్నాను శాస్త్రి. అది ఎప్పటి నుంచి సార్? ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి. ఓహో అలా మొక్కేసుకున్నారనమాట. ఇప్పుడు నేను తినట్లేదని నువ్వే మొహమాటపడకు సుమి. బరి తెగించి తినే చెప్తాను. నాకెందుకు సార్ మొహమాటం? మీరు మొక్కుకున్నారు, నేను మెక్కుతున్నాను. ఆహా ఎంతైనా జమీందార్ గారి భోజనం. జమీందార్ గారు శాస్త్రి, పంపించిన భోజనంలో మత్తుమందు కలిపాను. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే నేతాజీ పంపించిన కోడ్ ని ఎవరో దొంగలించి తీసుకెళ్లిపోయారు. కోడ్ ని ఎవరో కాపీ చేసి తీసుకెళ్లిపోయారా? విజయ హత్య జరిగిన రోజు రాత్రి కోడ్ దొంగతనం జరిగింది. వీలైనంత త్వరగా త్రివర్ణని కలిసి ఈ విషయం చెప్పాలి. కోడ్ ఇవ్వడానికి కొద్ది రోజుల్లో త్రివర్ణను కలవబోతున్నావు కదా, అప్పుడు చెప్పే. అప్పటికి చాలా ఆలస్యం అవుతుంది సముద్ర. ఆ కోడ్ లో చీఫ్ లొకేషన్ కి సంబంధించిన సమాచారం ఉంది. దాన్ని వాళ్ళు డీకోడ్ చేస్తే అది చీఫ్ ప్రాణానికే ప్రమాదం. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. అతను వదిలే. వాడెవడు? త్రివర్ణ ఎవరు? వాణ్ణి షూట్ చేయడం నాకు 2 సెకండ్ల పని. ఎందుకు వదిలేశానో తెలుసా? ఇక్కడ అన్నం తింటూ బ్రిటిష్ వాళ్ళకి ఒడిగం చేస్తున్నామని మమ్మల్ని అసహ్యించుకునే నువ్వు నీకు అన్నం పెట్టిన ఈ కుటుంబానికి అన్యాయం చేయవని నా నమ్మకం. నువ్వు చెప్పకపోయినా ఆ కోడేంటో వచ్చిన వాడెవడో ఆ త్రివర్ణ ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను. శంకరన్న చావుకి ప్రతీకారం చేయాలి. క్లెమెంట్ ని కలిసి జై హింద్ చెప్పు.
వెళ్తున్న అమ్మాయిని ఫాలో అయితే మనకేం వస్తుంది సార్? భూమా హత్య జరిగిన చోట వెతికితే మనకేమైనా క్లూ దొరకచ్చేమో. వెతకాల్సింది ఆ చోటు కాదు శాస్త్రి, నైషద గది. ఆవిడ కదా ఎందుకు సార్? ఈ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం శాస్త్రి. ప్రపంచంలో ఏ గుడి తెరిచుండదు. ఆ అమ్మాయి ఏమన్నా కలవబోతుందో ఫాలో అయ్యి నాకు చెప్పు. ఓకే సార్. ఆ క్లమెంట్ గాడు మన వాళ్ళందరినీ జంతువుల్ని వేటాడినట్టు వేటాడి శంకరన్నను అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లాడు. మనం ఉండి కూడా శంకరన్నను కాపాడుకోలేకపోయాం. మనలో ఎవరో ఒకరు శంకరన్న గురించి సమాచారం అందించారని నాకు అనుమానంగా ఉంది. అనుమానం కాదు, నిజం. ఖచ్చితంగా మనలోనే ఎవడో బ్రిటిష్ ఇన్ఫార్మర్ ఉన్నాడు. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలి. మణిమేకల నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆ క్లమెంట్ గాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ రాత్రికి అటాక్. మీరు మీ పనుల్లో ఉండండి. మహేషద్ గారు మీరేంటి ఇక్కడ? నేను షఫీ అన్నను కలవాలి. లోపలికి రండి. షఫియాన్ ఏదో ముఖ్యమైన మిషన్ అని చెప్పి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. నేతాజీ లొకేషన్ కి భద్రతకి సంబంధించిన విషయం. ఎలా అయినా షఫీ అన్నను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. సార్, మీరు చెప్పినట్టే నైషద్ గారిని ఫాలో అవుతూ వెళ్ళాను సార్. ఆవిడ సూర్యోదయం ప్రెస్కి వెళ్ళి షఫీ అని ఎవరో వ్యక్తిని కలవాలని అడిగారు సార్. ఆ పేపర్ ఏంటి సార్? ఏంటి సార్ ఇది? ఇదేదో కోర్టులో ఉంది. కోడ్ని ఎవరో కాపీ చేసి తీసుకెళ్లిపోయారా? విజయ హత్య జరిగిన రోజు రాత్రి కోడ్ దొంగతనం జరిగింది. కోడ్ని దొంగలించడానికి వచ్చిన వ్యక్తి ఆ కోడ్ని కాపీ చేసి తీసుకెళ్తుండగా కింద కాగితం మీద పట్టే ఇంప్రెషన్స్ అవి. ఆ ఇంప్రెషన్స్ ట్రేస్ తీశాను శాస్త్రి. దీన్ని చూడగానే ఏ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అయినా ఈజీగా ఒక విషయాన్ని చెప్తాడు. ఇది ఎడం చేతి రాత అని. టు బి ప్రిసైజ్, కుడి చేతి వాట ఉన్న వ్యక్తి ఎడం చేత్తో రాసిన రాత. ఈ రాత రాసింది, ఆ వేటు వేసింది ఒకటే చెయ్యి, లెఫ్ట్ హ్యాండ్. అంటే కోడ్ దొంగలించిన వ్యక్తి విజయ్ చంపాడా సార్? కోడ్ని దొంగలించే ప్రయత్నంలోనే విజయ్ని చంపాడు. ఈ కోడ్కి, ఈ హత్యకి, నైషద ఇంత డెస్పరేట్ గా కలవాలనుకుంటున్న త్రివర్ణ అనే వ్యక్తికి ఏదో సంబంధం ఉంది శాస్త్రి.